ఈ రోజు గట్కేసర్ మున్సిపాలిటీలో మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా మేడ్చల్ శాసనసభ్యులు చమకుర మల్లారెడ్డి ఆదేశానుసారం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బండారి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో 17వ వార్డు మరియు 7వ వార్డులో ఇంటింటికి ప్రచారం నిర్వహించి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసపూరిత వాగ్దానాలను ప్రజలు నమ్మకుండా తెలంగాణ అభివృద్ధి గురించి ప్రజల సంక్షేమం గురించి పాటుపడే ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని మల్కాజ్గిరి పార్లమెంట్లో ఉండే లోకల్ వ్యక్తి లక్ష్మారెడ్డి కారు గుర్తుకు ఓటు వేయాలని కొంతమంది స్వార్థపరులు తమ స్వార్థం గురించి తమ ఆస్తులను కాపాడుకోవడానికి బీఆర్ఎస్ పార్టీని వదిలి ఇతర పార్టీలోకి వెళ్లటం జరిగింది అని వారి మాటలను నమ్మకుండా పార్టీ మారిన నాయకులు ఓటు అడగటానికి మీ ఇంటి ముందుకు వచ్చినప్పుడు వారిని నిలదీయాలని ప్రజలను కోరారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా మల్కాజ్గిరి పార్లమెంట్లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేస్తామని ప్రజలు కాంగ్రెస్ పార్టీపై ఉన్న వ్యతిరేకతను బీఆర్ఎస్ పార్టీకి ఓటు రూపంలో వేయటానికి ఆసక్తి చూపుతున్నారని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఘన విజయం సాధిస్తుందని వారన్నారు. గట్కేసర్లోని కాన్ఫరెన్స్ చర్చ్ మరియు ఫిలదెల్ఫియా చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి దేవుని ఆశీస్సులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో గట్కేసర్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి, మల్లారెడ్డి, హెల్త్ సిటీ చైర్మన్ శ్రీ చామకూర భద్రారెడ్డి, కౌన్సిలర్లు చందుపట్ల వెంకటరెడ్డి, కొమ్మగోని రమాదేవి, మైపాల్ గౌడ్, బండారి ఆంజనేయులు గౌడ్, షేక్ జహంగీర్, బేతాళ నర్సింగరావు, గట్కేసర్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ తదితరులు పాల్గొన్నారు. రిటైర్ రైల్వే ఎంప్లాయ్ తీసుకొని ఫోటో తీసుకొని వెళ్ళిపోతారు. అధికారాలను నియమించు సర్వాధికారిమైన దేవుడా, నీ వందనాలు, స్తుతులు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఆయన బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకులు గౌరవనీయులు శ్రీ కేసీఆర్ గారి బట్టి నీకు వందనాలు. నాయన వారి సారథ్యంలో ఆయన పార్లమెంట్లోకి వెళ్ళడం కోసం ఆయన పార్టీ తరఫున ఈ యొక్క మేడ్చల్ మల్కాజ్గిరి నియోజకవర్గానికి సంబంధించి ఆయన గౌరవనీయులు శ్రీ ఆయన రాగిడి లక్ష్మారెడ్డి గారు కంటెస్ట్ చేయబోతున్నారు. రాబోయేటువంటి దినాలలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. దేవుని సన్నిధికి వెళ్ళి యేసయ్య ఆశీస్సులు తీసుకోవడం నాకెంతైనా మంచిదని, ఎంతైనా మేలని వీరు తమ హృదయమందు ఆశించిన వారే నాయన ఈ యొక్క స్థలానికి మీ మందిరంలోనికి వచ్చారు. మీ దాసునిగా, మీ యొక్క పిల్లలుగా మేమందరం కూడా నాయన నా తండ్రి ఆశీర్వదిస్తున్నాం. మీ చిత్తానుసారమైన దీవెన గొప్పగా నాయన నా తండ్రి వీరి మీద ఉండుగాక. ప్రభువా, మేము ఆశిస్తూ ప్రార్థిస్తున్నాం, ఉన్నతమైన మెజారిటీతో వీరు గెలుపొందాలని, ప్రభువా గొప్ప విజయాన్ని వీరు ఆయన రుచి చూడాలని, ఆనందించాలని, తద్వారా పార్లమెంట్లో ప్రవేశించాలని మేమందరం కూడా ఆయన మీ చిత్తానుసారంగా కోరుకుంటున్నాం. ప్రభువా, మీ చిత్తానుసారంగా వీరును మీ కార్యములు జరిగించి దీవించండి. నాయన సహాయం చేయబడినటువంటి ఈ పార్టీ వర్గము ప్రతి నాయకులను కూడా ఆశీర్వదిస్తున్నాం. సంఘానికి ప్రభువా మరి ఆ టీఆర్ఎస్ పార్టీ ద్వారా చేసిన ప్రతి మేలుకై వందనాలు. ప్రభువా అతని మేలుకు ప్రతిగా నీ మేలు వీరికి దయచేయమని కూడా మనసారా ప్రార్థన చేస్తున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా
నీవు సత్యమైన దేవుడు, నాయన నమ్ముకుంటే నా తండ్రి చక్కగా నీతిలో న్యాయంలో నా తండ్రి నడిపిస్తావు. చివరికి మరణించినా సరే పరలోకానికి చేరుస్తావు. అంతటి గొప్ప దేవుడు. నిత్యము ఆయన ఆనందంగా పరలోకంలో జీవించవచ్చు. కనుక అలాంటి జీవితాన్ని ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చి మరణించావు, మరణాన్ని గెలిచి తిరిగి లేచావు. ఆయన ఆత్మరూపిగా మాతో ఉన్నావు. ఈ సత్యాన్ని కూడా ఆ తండ్రి ప్రభావం రాష్ట్రాలను తెలుసుకోగలిగినట్టు సహాయం చేయమని మా వద్దకు వచ్చినటువంటి ప్రియులను మనసారా దీవిస్తూ నీ విజయముతో ఆశీర్వదించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరట ఆశీర్వదిస్తూ ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చాలా దగ్గర ఉంటుంది. ఎందుకుంటారంటే మా నాన్న పేరు 80 ఏళ్ళ కిందనే ప్రభురెడ్డి పెట్టిండు. ఏజ్ ఎందుకు పెట్టిండు నాకు తెలియదు. మా నాన్న పేరు ప్రభురెడ్డి. ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే నన్ను చిన్నప్పటి నుంచి నన్ను అరే మీ నాయన పేరు ప్రభురెడ్డి అంటే మీరు క్రిస్టియన్స్ కదా అని చెప్పి చాలామంది క్రిస్టియన్స్ చదువుకోవాలి దగ్గర చాలా ఫ్రెండ్లీగా ఉండేది. నాకు వాళ్ళని చూసే నేను సేవ ఎట్లా చేయాలని నేను సంపాదించిన దానిలో చిన్నప్పటి నుంచి కూడా సంపాదించిన దానిలో కొంచెం పైసలు సేవ ఖర్చు పెట్టాలని ఎందరో మందికి నేను సేవ చేశాను. వేలాది మందిని చదివించి మల్కాజ్గిరి పార్లమెంట్లోని మెర్చల్ కాన్స్టిట్యున్సీ గట్కేసర్లో పర్యటించడం జరిగింది. దాస్పల్ లోకల్ చర్చ్లో రావడం జరిగింది. మరి అందరూ అన్ని వర్గాల వారు బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించడం జరిగింది. ఎందుకంటే ప్రజలలో పోయినప్పుడు ప్రజలు వాళ్ళు స్వచ్ఛందంగా మరి క్యాన్వాసింగ్లో వాళ్ళు కూడా పాల్గొంటూ వాళ్ళకి ఏవేవైతే బెనిఫిట్స్ వచ్చాయో, ఎవరైతే బెనిఫిషియర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి కేసీఆర్ గారు గుర్తు చేసుకుంటూ నాకు పెన్షన్ వస్తుంది, నాకు పెన్షన్ ఇచ్చింది కేసీఆర్ సారే, నాకు రైతు బంధు వస్తుంది, మరి రైతు బంధు ఇచ్చింది కేసీఆర్ సారే, ఇలాగా ఎవరెవరికైతే బెనిఫిట్ అయిందో వాళ్ళందరూ కూడా క్యాన్వాసింగ్లో పార్టిసిపేట్ చేసుకుంటూ మరి ఈసారి మాత్రం పోయిన ఎలక్షన్లో అసెంబ్లీ ఎలక్షన్లలో కొందరు ఎమ్మెల్యేల మీద కొంచెం కోపం ఉండి ఎమ్మెల్యే ఓటేయకపోతే ఆయన ఓడిపోతాడేమో అనుకున్నారు. కానీ మరి కేసీఆర్ సార్ ఓడిపోతాడని ఎవరు అనుకోలేదు. ప్రజలందరూ కూడా ఇప్పుడు అనుకుంటున్నారు మేము ఎమ్మెల్యేలు ఓడగొడదాం అనుకున్నాం కొందరిని, కానీ కేసీఆర్ సార్ ఇవాళ ముఖ్యమంత్రి కాలే అని చెప్పి చాలామంది మరి ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు. మరి ఇప్పుడు రాబోయే ఎలక్షన్లలో పార్లమెంట్ ఎలక్షన్లలో నన్ను మల్కాజ్గిరి నుంచి వెళ్ళి ఆశీర్వదించి మంచి మెజార్టీతోటి మరి నన్ను గెలిపిస్తారు. అందరికి తెలిసిన విషయమే. రాష్ట్రంలోనే మరి ఈ పార్లమెంట్లో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటే 7 గెలవడం జరిగింది మంచి మెజార్టీతో. 3,55,000 మెజార్టీతోటి ఇక్కడ అందరు శాసనసభ్యులు కూడా గెలవడం జరిగింది. ప్రజలందరూ కూడా ఆశీర్వదించి ఇంతకుముందు ఈ పార్లమెంట్లో 3,50,000 మెజార్టీ వస్తే ఈసారి ఇక దానికంటే ఎక్కువ మెజార్టీతోటి గెలిపిస్తారని మేము అనుకుంటున్నాం. ప్రజలు కూడా అలా దీవిస్తున్నారు. థ్యాంక్ యూ.